లలిత జ్యువెలర్స్ వారి డబుల్ ధమాకా ఆఫర్. అన్ని బంగారు నగలపై తరుగులో 1% తగ్గింపు. పాత బంగారు నగల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. సింహరాశి 2026 ఆగస్టు మాసంలో మాస ఫలితాలు ఎలా ఉన్నాయి? మొదటి వారం యావరేజ్గా ఉంటూ రెండవ వారంలో తీవ్రమైనటువంటి సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం వస్తూ మూడో వారం కూడా యావరేజ్గా ఉంటూ నాలుగవ వారంలో మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి పొందుకునే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ మాసంలో మీరు నాలుగవ వారంలోనే అనుకూలవంతమైన శుభ ఫలితాలు పొందుకోబోతున్నారు అని తెలుసుకోండి. అలాగే వృత్తి ఉద్యోగాదుల్లో ప్రయత్నం అంతా కూడా మీరు నాలుగో వారం చేసుకోవడం మంచిది. వాహనాలు కొనుగోలు చేయాలన్నా, అమ్మాలనుకున్నా, గృహప్రవేశం చేయాలనుకున్నా, లేదంటే ఇతరత్ర ఏదైనా వస్తువులు కొనుగోలు చేయాలనుకున్నా, కొత్త వస్తువులు అంటే లైక్ బైక్ కానీ అలాంటివి కొనాలనుకున్నా నాలుగో వారం శ్రేయస్కరం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి లెవెల్లో కూడా ధనప్రాప్తి అనేది మీకు నాలుగో వారంలో చాలా బాగుంది. అందులో పెట్టుబడి పెట్టవచ్చు, లాభాలు పొందుకోవచ్చు. ఒకటో వారం మూడో వారంలో యావరేజ్ ఫలితాలు ఉన్నాయి కాబట్టి లాటరీల వైపు వెళ్లకుండా దీర్ఘకాలికమైన షేర్ మార్కెట్ని కనుక మీరు ఫాలో అయితే మీకు చాలా మంచిది, అనుకూలంగా ఉంటుంది. రెండో వారంలో కష్టము, నష్టము, అవమానము, చికాకు, కోపము, అసహనము, మద్యపాన సేవనము, బంధుమిత్రులతో ఆటంకాలు, గొడవలు, విద్యా నష్టాలు, విదేశీ ప్రయాణాలు కూడా నష్టాన్ని కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జాగ్రత్త. అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశం కనబడుతోంది. ప్రభుత్వ అధికారులు లంచగొండులుగా పట్టుబడేటువంటి సూచన కూడా కనబడుతోంది. ముఖ్యంగా ఈ మున్సిపాలిటీ, జ్యుడిషియరీ మరియు అవినీతి నిరోధశాఖలు పనిచేసే వారు కూడా లంచగొండులుగా పట్టుబడే అవకాశం కనబడుతుంది. జాగ్రత్త. మద్యపాన సేవన చేసి వాహనం నడిపితే కూడా ప్రమాదం. సరే, మీ యొక్క మద్యపాన సేవన ఎంజాయ్మెంట్ మీరు చేసినా పర్లేదు, మీ ఇంట్లో మీరు ఉండండి. ఆ భాష కూడా కరెక్ట్ కాదు. తాగితే తందనాలాడితే మీ కొంపలో మీరు ఉండండి, ఇది కరెక్ట్ మాట. రోడ్ల మీదకి వచ్చేసి ఇంకొకరిని బలి తీసుకునేటువంటి అర్హత నీకు కించిత్ కూడా లేదు. తర్వాత వచ్చేసి పోలీసులతో వాగ్వివాదం, నేను మినిస్టర్ కొడుకు, నేను సీఎం కొడుకు, నేను పిఎం కొడుకు, నేను పిఎం పెళ్ళాన్ని, నేను సీఎం పెళ్ళాన్ని, నేను వాడికి మంచి ఫ్రెండ్ని అని చెప్పేటువంటి నీతులు పలుకోవద్దు. అది ప్రమాదాన్ని కలిగించే అవకాశం. సరే, ఏదేమైనా రెండో వారంలో మీకు నష్టము, కష్టం, అనారోగ్య సూచన, కీళ్లవాతము, వైద్య సంబంధమైనటువంటి అనుకూలతని పొందుకోవాలి. అంటే వైద్యుడిని సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది. కళాకారులు, క్రీడాకారులు రెండో వారం జాగ్రత్త. అలాగే మత్స్యకారులు కూడా రెండో వారంలో సముద్రంలో వేటకు వెళ్ళకండి, మంచిది కాదు. 1-3 వారాల్లో సీనియర్స్ మాత్రం వెళ్ళండి చేపల వేటకి, జూనియర్స్ని తీసుకెళ్ళకండి. నాలుగో వారంలో అనుకూలవంతమైనటువంటి పశు సంపద, అలాగే మత్స్య సంపద, ప్రజలు, చేపల చెల్లెల వారికి లాభాలు, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, రైతన్నలకి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను చింతపండు, బెల్లము, మిర్చి, పత్తి పరిశ్రమలో లాభాలు ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి కూడా ఉంటుంది. రెండో వారమే కాస్త డబ్బుల విషయంలోనూ, డాక్యుమెంట్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు జాగ్రత్త. రైతన్నలకు కూడా అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. కన్సల్టెన్సీ మీద నాలుగో వారం ఆధారపడండి. దీర్ఘకాలికమైనటువంటి విదేశీ ప్రయాణం కొరకు మీరు అంటే స్వదేశానికి వచ్చి మళ్ళీ విదేశాలు వెళ్ళడానికి నాలుగో వారం ఉపయోగించుకుంటే మంచిది. విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడకపోతే 1-3 వారాల్లో మంచి లాభం. నాలుగో వారంలో తప్పకుండా మీరు ఎవరి మీద ఆధారపడరు, మీ బుద్ధి బాగా పనిచేస్తుంది, బెస్ట్ ర్యాంక్ పొందుకుంటారు. రెండో వారంలో మాత్రమే పక్కవాడికి నేను డబ్బులు ఇచ్చేయాలే, వాడు చూపిస్తాడు, నాకు ఇన్విజిలేటర్కి డబ్బులు ఇచ్చేసాను, నో ప్రాబ్లం, వాడి వాట్సాప్లో క్వశ్చన్ పేపర్ ఇమ్మని చెప్పాను, వాడు ఇచ్చేస్తాడు, నేను కాపీ కొట్టేస్తాను అనుకున్న వాళ్ళకి రెండో వారంలో కటకటాల పాలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దగ్గరలోనే మనకి పాపం కృష్ణయ్యది జన్మాష్టమి ఉంది కదా, ఆయన ఎక్కడ పుట్టాడో అక్కడ కృష్ణ జన్మస్థానంలో మీరు ఉండే అవకాశం ఉంటుంది. జాగ్రత్త. యూ వాంట్ టు బి ఎంజాయ్ విత్ కృష్ణ జన్మస్థానం, వితౌట్ కృష్ణ యూ క్యాన్. తప్పకుండా మీరు కాపీ కొట్టవచ్చు, లంచాలు పుచ్చుకోవచ్చు, ర్యాష్ డ్రైవింగ్ చేయవచ్చును. జాగ్రత్త. అలాగే సంతానం కోసము ప్రయత్నం చేస్తున్న వారు రెండో వారంలో IUF, IVF వాటిపై వెళ్ళకండి, మంచిది కాదు, నష్టాన్ని పొందుకుంటారు. నాలుగో వారంలో మీకు శుభ సంతాన యోగం ఉంటుంది. కళాకారుల, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, దర్శక నిర్మాతలకి, నటులకి అవకాశాలు బలంగా ఉన్నాయి. చిత్ర నిర్మాణం, చిత్ర విడుదల మీరు నాలుగో వారంలో చేసుకుంటే చాలా మంచిదన్న విషయాన్ని గమనించండి. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి కూడా అనుకూలవంతమైన శుభయోగాలే ఉన్నాయి. అలాగే సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం లాభాలు. వ్యాపార పరంగా కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైళ్ళ వ్యాపారం, ముద్రణాలయంలోనూ పర్వాలేదు. రెండో వారం తప్ప మిగిలిన వారాల్లో అనుకూలత, వ్యాపార లాభం. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో కూడా లాభాలు పొందుకునే అవకాశం. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారాన్ని విస్తరించే అవకాశం, వేరే రాష్ట్రానికి కూడా విస్తరించే అవకాశం ఉంది. సువర్ణ ఆభరణ ప్రాప్తి కూడా ఉంటుంది.
మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయి. రెండో వారంలోనే కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా పర్వాలేదు, మంచి శుభయోగం చెప్పవచ్చును. బట్ 1-3 వారాల్లో కాస్త గణపతి ఆరాధన చేసుకోవడం, రెండో వారంలో భగవద్గీత తప్పకుండా చదువుకోవడం. ఏ అధ్యాయం చదువుకోవాలి? 3వ అధ్యాయం చదవండి, అనుకూలంగా ఉంటుంది. తప్పకుండా పెద్దలని పూజించండి, తల్లిదండ్రులతో సఖ్యతగా ఉండండి. ఆస్తి పంపకాల గురించి అనవసరంగా వాద వివాదాలు పెట్టుకోకండి. తప్పకుండా మీకు ఆస్తి పంపక లాభాలు ఉన్నాయి, కోర్టు వివాదాల సమస్య అవకాశాలు ఉన్నాయి. రెండో వారం ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది. మిగతా విషయాల్లో మీకు శుభయోగం, ప్రయోజనం, ఆనందకరంగా ఉంటుంది. విదేశాల్లో కూడా స్థిర ఉద్యోగ ప్రాప్తి పొందుకునే అవకాశాలు కూడా ఉంటాయి. కన్యారాశి వారి ఫలితాలు. కన్యారాశి వారికి ఆగస్టు మాసంలో ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? దాదాపు వీరికి చాలా శుభకరంగా నేను చెప్పవచ్చు. ఎందుకంటే 1, 3, 4 వారాల్లో సామాన్య ఫలితాలు ఉన్నాయి. కానీ రెండో వారంలోనే ఊహించని జీవన శుభ పరిణామాలు, చాలా మంచి ఆరోగ్యం, ఆనందం, శుభయోగం ఉంది. మరి స్వామి సామాన్య ఫలితాలు అన్నారు కదంటే, అవతలి వాళ్ళ నుంచి సరైనటువంటి సుహృద్భావ వాతావరణం ఉండాలంటే మీరు వాళ్ళతో కూడా చాలా జాగ్రత్తగా, పొందికగా, పొదుపుగా, ప్రశాంతంగా, ఆనందంగా మాట్లాడండి. అవతలి వాళ్ళకి మీరు ఎంత చేయూతనిస్తే మీకు అంత చేయూతను పొందుకునే అవకాశం. అందుకే సామాన్య ఫలితాలు ఉన్నాయి. కాస్త భగవద్గీత పారాయణం, లక్ష్మీ నృసింహస్వామి అష్టోత్తరం, లలితా సహస్రనామ పారాయణం చేసుకోవడం వల్ల చాలా మంచి ప్రయోజనాలు పొందుకుంటారు. ఉద్యోగ మార్పు కోసం, ఉద్యోగార్థులకి ఉద్యోగ ప్రయత్నం కోసం రెండో వారాన్ని వినియోగించుకోండి. విదేశాలు వెళ్ళాలనుకుంటున్నారా? తప్పకుండా మీరు రెండో వారంలోనే ప్రయత్నం చేయండి. అనుకూలవంతమైన విదేశీ ప్రయాణం ఉంటుంది. వీసా ఇంటర్వ్యూ కూడా మీకు మంచి లాభాలు పొందిన అవకాశాలు ఉన్నాయి. వ్యాపారపరంగా లాభం, ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, అలాగే ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను అనుకూలవంతమైన స్థితి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థికి పరిపూర్ణ విద్యాప్రాప్తి, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, శాట్, అడ్మినిస్ట్రేషన్ లాంటి పరీక్షల్లో, అంటే పోటీ పరీక్షల్లో కానీ, అకాడమిక్ పరీక్షల్లో కానీ, ప్రమోషన్ కోసం రాయబోతున్నటువంటి పరీక్షల్లో కానీ విజయాన్ని సాధించే అవకాశం. రైతన్నలకి బ్రహ్మాండమైనటువంటి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా లాభాలు. మరి 1, 3, 4 వారాల్లో సామాన్య ఫలితాలు కదా, అక్కడే చెప్తున్నాను నేను. భగవన్ నామస్మరణ ఎక్కువ చేసుకోవడం, పొదుపుగా మాట్లాడడం, పెద్దలు చెప్పిన మాట వినడం, సొంత పెత్తనాలు కాకుండా పెద్దవాళ్ళని అనుసరించడం, చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. రెండో వారంలో లాభాలు ఉన్నాయిగా. వివాహ యోగము, సంతాన యోగం, పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు కూడా రెండో వారంలో వివాహానికి అనుకూలవంత సమయం. ధన, కనక, వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం. విదేశాల్లో కూడా మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం. సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి బలంగా ఉంటుంది. స్వర్ణ వ్యాపారస్తులకి లాభాలు ఉంటాయి. పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని, ఉద్యోగాన్ని తిరిగి పొందుకునే అవకాశం కనబడుతుంది రెండో వారంలో. విశేషమైనటువంటి రాజకీయ లాభం, కళాకారుల, క్రీడాలకు అభివృద్ధి, సినిమా రంగంలో దర్శక నిర్మాత లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల కూడా ధనప్రాప్తి ఉంటుంది. అయితే 1, 3, 4 వారాల్లో లాటరీలపై వెళ్ళకండి. దీర్ఘకాలికమైన షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టండి, లాభాలు పొందుకోవచ్చు. వివాదాలన్నీ తొలగిపోతున్నాయి, అంటే వివాదాలన్నీ తొలగిపోయి ఆస్తి పంపకాల లాభాలు పొందుకోవడం, అలాగే కోర్టులో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా మీకు అనుకూలంగా మారడం, పెద్దల సమక్షంలో రాజీ కుదుర్చుకునే అవకాశం. మాకు విడాకులు కావాలనుకున్న వారందరూ కూడా మా విడాకులు కాకుండా, విడాకులు పొందుకోకుండా ఇంటికి మామిడాకులు కట్టుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. అటువంటి శుభ ఆనంద ప్రయోజనాలనే రెండో వారంలో విజయాన్ని సాధిస్తారు. అంటే పెద్దల మాట వినడం వల్ల మంచి ప్రయోజనాన్ని, సుఖాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని పొందుకుంటారు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా లాభము, శుభయోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ప్రశాంతమైన జీవనం. రెండో వారంలోనే మీరు ఊహించినటువంటి అనేక రకాల విషయాలు, గృహలాభం, ధనలాభం, అనుకోని ఉద్యోగంలో బదిలీలు పొందుకోవడం, సోషల్ మీడియా సైడ్లో మంచి లాభాలు పొందుకుంటారు. అలాగే డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ లాభాలు, కన్సల్టెన్సీని ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, విదేశాలు వెళ్ళే నిమిత్తం ప్రయత్నం చేయవచ్చు. విదేశాలు కూడా మంచి లాభాలు ఉన్నాయి. తప్పకుండా ఆరోగ్య లాభం, ఆనంద లాభం, కుటుంబ సౌఖ్యం, మంచి మాట తీరుతో ప్రశాంతతని, ఆనందాన్ని పొందుకునే శుభమైనటువంటి యోగంగా చెప్పబడుతోంది. అలాగే ఈ రాశి వారికి ముఖ్యంగా విదేశాలలో ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి రెండో వారంలో తప్పనిసరిగా ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఒక్కొక్కసారి మీరు జన్మజాతకాన్ని చెక్ చేయించుకోవడం, కాస్త భగవంతుని యొక్క ధ్యానం ఎక్కువ చేసుకోవడం వల్ల విశేషమైనటువంటి యోగాన్ని పొందుకుంటారు. వృత్తి ఉద్యోగాదుల్లో మంచి లాభాలు ఉన్నాయి. వ్యాపారపరంగా మంచి లాభాలు. మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతులు, పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోనూ లాభాలు పొందుకునే అవకాశం. మధ్యవర్తిత్వాన్ని బయటపడడం,
వివాహ సంబంధ విషయాల్లో పెద్దలు మాట్లాడుతున్నప్పుడు పిల్లలు కాస్త మౌనంగా ఉండే ప్రయత్నం చేయండి. తద్వారా మీకు వైవాహిక జీవన ఆనందాన్ని పొందుకునే అవకాశాలు ఉంటాయి. అలాగే 1, 3, 4 వారాల్లో ఈ కృత్రిమ సంతాన ప్రయత్నం కాస్త ఆపుకోవడం మంచిది. 2వ వారంలో అటువంటి ప్రయత్నం చేయండి. ఈ IVF ద్వారా సంతానాన్ని పొందుకునే అవకాశాలు కూడా ఉంటాయి. తప్పకుండా సంఘంలో పేరు ప్రతిష్టలు, వ్యాపారపరంగా లాభాలు, అన్ని రకాల వ్యాపారాల్లోనూ కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ఆగిపోయిన పనులు పునఃప్రారంభం అవడం, ప్రభుత్వ కాంట్రాక్టర్లకి ఈ రావాల్సినటువంటి మొండి బకాయిలన్నీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మీరు స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశం ఉంది. పొలము కానీ స్థలము కానీ కూడా కొనుగోలు చేసే అవకాశం. ఈ మాసం ప్రతి మాసం మీకు సమస్తమైనటువంటి అదృష్టాది ఆనంద శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.